20% ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాహనాలకు సురక్షితం కాదంటూ వస్తున్న వార్తల అవాస్తవమని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి స్పష్టం చేశారు. బయో ఇంధనం వల్ల వాహనాల ఇంజిన్లు దెబ్బతింటాయని జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర మంత్రి కొట్టిపారేశారు. పెట్రోల్లో 20% ఇథనాల్ కలపటం వల్ల వాహనాల మైలేజీ తగ్గుతోందనేది చెత్తవాదన అని వివరించారు. అయితే ఇప్పటికే పాతవైన వాహనాల్లో మాత్రం దీర్ఘకాలంలో గ్యాస్కెట్లు, ఇంధన రబ్బరు గొట్టాలు, పైపులను మార్చాల్సి రావచ్చని, అది సాధారణమేనని తెలిపారు. ఇథనాల్తో సమస్యలు వస్తాయని ప్రజల్లో కావాలని తప్పుడు భయాలను సృష్టిస్తున్నారని హర్దీప్ సింగ్ పురి మండిపడ్డారు. భారత్లో ఇంధన డిమాండ్ రాబోయే 2 దశాబ్దాలలో ప్రపంచ దేశాల్లో ఉన్న దానికంటే 3 రెట్లు పెరగనుందని, అలాంటి సమయంలో పర్యావరణ హితమైన ఇథనాల్ ప్రధాన ఇంధన వనరు అవుతుందని కేంద్ర మంత్రి అంచనా వేశారు. ఇథనాల్ కలిసిన పెట్రోల్తో ఇంజిన్ సమస్యలు తలెత్తవని ఇప్పటికే పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ స్పష్టత ఇచ్చింది. ఇథనాల్ వల్ల కర్బన ఉద్గారాలు తగ్గుతాయని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని పేర్కొంది. కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సైతం పలుమార్లు ఇదే విషయం చెప్పారు.